నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. లిక్కర్ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్ కింద, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ కింద ఇప్పుడు మనకి కనిపిస్తుంది. అదే కాకుండా ఇది ప్రాథమికంగా 3,000 పైచిలకు కోట్లు అని చెప్పేసి అంటున్నారు. కానీ దీన్ని శాటిలైట్ ఛానల్లో కావచ్చు, లేదా సోషల్ మీడియా కావచ్చు, దాదాపు 1,00,000 కోట్లని, లేదు 2,00,000 కోట్లు అని చెప్పేసి ఈ స్కామ్ బయటపడబోతుంది. అయితే మిథున్ రెడ్డికి సంబంధించి జూన్ 19వ తారీఖున కంప్లీట్ కాబోతుంది, ముగుస్తుందని చెప్పేసి ఒకళ్ళు నిజంగా అరెస్ట్ అయితే ఏం జరగబోతుంది, చెవిరెడ్డి ఎలాంటి నిజాలు బయట పెట్టబోతున్నాడు, మొత్తానికి బిగ్ బాస్ తలుపులు తెరుచుకోబోతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు? మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా, ముహూర్తం ఫిక్స్ అయిందా? ఎందుకంటే లిక్కర్ స్కామ్ కొంత వేగవంతమైన విచారణ జరగాలి అంటే అరెస్టుల పర్వం తప్పని పరిస్థితి అని చెప్పేసి సిట్ చెప్తా ఉంది. నిన్నే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోతుండగా ఎందుకన్నానంటే అతను పట్టుబడింది కూడా ఎయిర్పోర్ట్లోనే. కొలంబోకి సంబంధించినటువంటి టికెట్స్ కూడా బయటపడ్డట్టున్నాయి. అతను వెంకటేష్ నాయుడు అని చెప్పేసి అతను అనుచరుడు, అతను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారట. వాళ్ళిద్దరూ కలిసి వెళుతుండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవటం, ఇమిగ్రేషన్ అధికారులు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి అప్పచెప్పటం. ఎందుకంటే వాళ్ళ మీద ఆల్రెడీ రికోర్ట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి సో క్లియర్ కట్గా పారిపోతుంటే అరెస్ట్ చేశారని అర్థమైపోతా ఉంది. ఇప్పటికే వైసీపీ నాయకులు ఏ కేసులో ఉన్నా వాళ్ళు కొన్నాళ్ళు పరారీలో ఉంటాం, పోలీసులు చాలా కష్టపడి ఛేదించి వాళ్ళని పట్టుకోవటం ప్రతి కేసులో కూడా మనం చూస్తున్నాం. ఈ లిక్కర్ కేసులో కూడా రాజు కసిరెడ్డి నుంచి మొదలు పెడితే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఎవరు వచ్చి సొంతంగా విచారణకు హాజరుగాలే. ఈ మిథున్ రెడ్డి కూడా కొన్నాళ్ళు పరారీ ఉండేవాడు. సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ ఉండటం వల్ల ఇన్నాళ్ళుగా విచారణకు హాజరు కావడం జరిగింది. ఇప్పుడు అతనుకున్న ముందస్తు బెయిల్ గడువు ముగిస్తుంది కాబట్టి ఆల్రెడీ కోర్టులో ప్రయత్నాలు జరుగుతున్నాయి గత 2 రోజులుగా. కానీ అనుకున్న ఫలితం దక్కట్లేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు వైపు అందరి చూపు ఉంది. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా కొలంబో పోకముందే అదుపులో తీసుకుంటారా లేదా? ఎందుకంటే మిథున్ రెడ్డికి ఊరట దక్కకపోతే, పోలీసు అరెస్ట్కి తొందరపడి చేయకపోతే అతను కూడా కొలంబో ప్రయత్నం చేస్తాడా అనే ఒక ఉంది. మరి కొలంబోలో ఏముందో ఏంటో మన నాకు తెలియదు. కానీ కొలంబోకి అయితే క్యూ, ఇంతకుముందు బెంగళూరు క్యూ కట్టేవాళ్ళు. ఇప్పుడు దొరికిన వాళ్ళంతా కూడా గతంలో అనేక కేసుల్లో, ఇప్పుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ దొరికాడు? కర్ణాటక కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్, వీళ్ళందరూ కూడా కర్ణాటక దొరికారు. ఇప్పుడు కర్ణాటక అయితే పట్టుకున్నారు, మన స్థావరాలు దొరికిపోయినాయని ఈ దేశం కానీ దేశం కొలంబోలోకి స్థావరాలు మార్చేసినట్టు కనపడతా ఉంది. సో మిథున్ రెడ్డి కొలంబో పారిపోకముందే అతను అదుపులో తీసుకుంటారా లేదా? ఎందుకంటే ఈ దేశం విస్తుపోయేటువంటి కేసులు 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఫోన్ ట్యాపింగ్ కేసు, తెలంగాణలో దర్యాప్తు జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి చేశారనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగం. అది దేశం మొత్తం కూడా విస్తుపోతున్నటువంటి కేసు. 2వ కేసు మద్యం స్కామ్, ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయినటువంటి స్కామ్. ఈ 2 స్కామ్, ఒకటేమో డబ్బుల పరంగా దేశంలోనే పెద్ద స్కామ్, ఇంకోటేమో దేశద్రోహానికి సంబంధించినటువంటి కేసు. ఈ 2 కేసులు కూడా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎంక్వైరీలు ఈ దేశం మొత్తం కూడా విస్తుపోతూ ఉన్నాయి, దేశం మొత్తం కూడా చూస్తూ ఉన్నాయి. నిజానికి మనం రావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే కూటమి ఎంపీ ఉన్నారో అతను పార్లమెంట్లోనే చెప్పడం చూస్తే మనం ఈ మద్యం స్కామ్ ఎంత గట్టిది అంటే దీంట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నీటి బిందు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏవైనా మిథున్ రెడ్డి ఈ మొత్తం విషయాల్లో కీలకమైనటువంటి సూత్రధారి. ఈ డబ్బులన్నిటినీ కూడా హైకమాండ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ చీఫ్ ఉన్నారో అతను ప్యాలెస్కి చేర్చినటువంటి వ్యక్తిగా ఇప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. అతని కనుక అరెస్ట్ అయితే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర మనిషి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉన్నాడు. కాబట్టి వీళ్ళంతా తప్పని పరిస్థితుల్లో నిజం ఒకరోజు కాదు రోజు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు చెప్పే సమాధానాలు ఏంటి, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనేటువంటి విషయాలు చెప్తారు. కానీ ఇప్పటికే చెప్పినటువంటి ఎవిడెన్స్, రాజు కసిరెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు చెప్పినటువంటి ఎవిడెన్స్ను వీళ్ళ ముందు పెట్టి చెప్పినప్పుడు ఒకసారి కాదు ఒకసారి ఒప్పుకోక తప్పదు పరిస్థితి, టెక్నికల్గా దొరికిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక రోజులు దగ్గర పడ్డాయా, అరెస్ట్ వైపు రంగం సిద్ధమైందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, నేను విజయవాడలో ఉన్నాను, అరెస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆయనకు కూడా అర్థమైపోయింది, తత్వం బలపడిపోయింది. ఈ కేసు నా దాకా వస్తుంది, నా చుట్టుపక్కల వరకు వచ్చింది, నా ఇంటి మనుషుల వరకు వచ్చింది. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా ఆయన ఇంటి మనుషులు అండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఇంటి మనిషి, ధనంజయ రెడ్డి ఆయన ఇంటి మనిషి, కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఇంటి మనిషి, ఆయన సొంత మనుషులు. ఆ ఇంట్లోకి డోర్ తీసుకుని వెళ్ళగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు.
ఇంట్లో వరకు వెళ్ళింది. ఇక బెడ్రూమ్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తారా లేదా అనేది మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు గతంలో కూడా మనం చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నేను ఇక్కడే ఉన్నాను, నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నటువంటి యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ మనకు చూసుకుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరకడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఇదే మాట మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వింటున్నాం, నేను ఇక్కడే ఉన్నాను, నాకు కావాల్సిన నన్ను అరెస్ట్ చేసుకో. అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా క్లియర్ పిక్చర్ ఉంది, వ్యవస్థల్లో చాలామంది ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన అరెస్ట్ జరగబోతుందని. కాదు వీళ్ళు చెప్పే మాట ఒకటి చేసి చేతలు ఒకటండి. వీళ్ళు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి ఇక్కడే ఉన్నామని చెప్తారు, కానీ తీరా చూస్తే అక్కడ ఉండరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు కదా స్టేట్మెంట్, దమ్ముంటే అరెస్ట్ చేసుకుని విజయవాడలోనే ఉన్నానని చెప్పేసి. ఆ స్టేట్మెంట్ వచ్చిన ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు. మరి విజయవాడలోనే ఉన్నాను అరెస్ట్ చేసుకున్నా అన్న వ్యక్తి బెంగళూరు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇందాక మీరు అన్నారు నేను ఇక్కడే ఉంటాను అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే అని చెప్పేసి అన్నాడని. మరి కొలంబో ఎందుకు వెళ్ళబోయాడు? అంటే దమ్ము పోలీసులకు లేదా వైసీపీ నాయకులకు లేదా? అయినా నాకు తెలియక అడుగుతానండి, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు పరారీలో పోవటం ఏంటండి? ఇప్పుడు ప్రజా జీవితంలో కేసులు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, అభియోగాలు వస్తాయి, ఎదుర్కోగలగాలి, తమ పారదర్శకతను చూపించుకోగలగాలి. 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు సరే ఇప్పుడు ఓడిపోవచ్చు కాక ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి కామను. అప్పుడు అధికారం లేనప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక అభియోగాలు ఆరోపణలు వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు తీసినప్పుడు వాళ్ళు ఏం చేయనప్పుడు వాళ్ళ సచ్చీలత బయటపడిద్ది, అరెస్ట్ చేసిన ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు తమ సచ్చీలత నిరూపించుకోవాల్సింది, చట్టాన్ని సహకరించాల్సింది పోయి పారిపోవటాలు ఏంటండి చిన్నపిల్లలాగా? ఇప్పుడు ఎవరు పారిపోతారండి? మనం చూస్తూ ఉంటాం పోలీసులు సహజమైన విచారణలో దొంగలు పారిపోతూ ఉంటారు, రౌడీలు పారిపోతూ ఉంటారు, గుండాలు పారిపోతూ ఉంటారు. ఇది పారిపోయేది ఎవరు? నేరస్తులే. ఇప్పుడు వీళ్ళు ఇంకా నిందితులు పారిపోతున్నారు అంటే వీళ్ళు నేరస్తుడిగా మనం అనుకోవాలా? వీళ్ళ నేరాన్ని వీళ్ళే సగం ఒప్పుకుంటున్నారా? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టుకుని పోలీసులు సహకరించకుండా పారిపోవటం అంటే సగం అంగీకరిస్తున్నట్టుగా చేసిన నేరాన్ని, మిగతా సగం విచారం బయట తీసుకొస్తాయి. వీళ్ళైతే సగాన్ని అంగీకరిస్తున్నట్టుగా పారిపోవడం ద్వారా ఇప్పుడు ఆ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి అయితే మరి కొన్ని కామెడీ సీన్స్ బయటకు వచ్చాయి. ఏదో ఆటో ఎక్కాడంట, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, కారు కూడా వాడకుండా ఆ ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకుని ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడంట. ఇంట్లో వాళ్ళకి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోన్ చేశాడన్న విషయం తెలుసుకుని ఆ ఫోన్ నెంబర్ ట్రేస్ అవుట్ చేసి ఆటో డ్రైవర్ని పట్టుకుంటే అతను మాజీ మంత్రి అన్న విషయం నాకేం తెలుసండి. అతను ఏపీకి సంబంధించిన మాజీ మంత్రి, హైదరాబాద్లో నేను ఆటో డ్రైవర్ని, హైదరాబాద్లో అతను ఒక ఏపీ మాజీ మంత్రి అని పెద్ద పొలిటీషియన్ నాకేం తెలుసు అని ఆటో ఎక్కాడు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఫోన్ ఇస్తావని అడిగాడు, వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడుకున్నాడు, నాకు అంతకుమించి ఏం తెలియస్తారని చెప్పాడండి పాపం. అంటే ఏ పరిస్థితిలో వీళ్ళంతా ఉన్నారు? ఎందుకు ఇంత సిల్లీ ట్రిక్స్ చేయాలి? రిసార్ట్లో ఒకరు దొరుకుతారు, స్పాలో ఒకరు దొరుకుతారు, ఏంటిది? అదే నిన్నగాక మొన్న పేర్ని నాని కూడా చెప్తూ గతంలో నేను మా భార్య ఇళ్ళ 2 రోజులు ఒక ఇంట్లో, తర్వాత ఇంకో 2 రోజులు ఇంకొక ఇంట్లో ఇట్లా మారుస్తూ వెళ్ళినా నా కళ్ళ ముందు నీళ్ళు వచ్చాయని చెప్పి అన్నాడు. అంటే ఇలా తప్పించుకొని దొంగల్లా తిరిగే వాళ్ళని ఏమనాలంటారు? తప్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు పడుతుంది అంట నేను. పోయి ఏం చేస్తారు పోలీసులు? మహా అంటే అరెస్ట్ చేస్తారు, తప్పు చేస్తే జైల్లో పెడతారు. అంటే నీ తప్పు కనుక ప్రైమాపీసీ ఉంటే కోర్టు జైలు జీవితం ఇస్తుంది. నీ తప్పు ఏమీ లేదనుకున్నప్పుడు కోర్టు నీకు రిమాండ్ రిపోర్ట్ కొట్టేసి మరి నీకు బెయిల్ ఇస్తుంది. ఒకవేళ జైలుకి పోయినా సరే నువ్వే నేరస్తుడు కాదు, నిందితుడు మాత్రమే. నువ్వు నేరం చేయనప్పుడు నేరం చేయలేదని కోర్టు మీద ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు చదువుకున్న వ్యక్తులు, బిజినెస్ మెన్లు, వేల కోట్ల రూపాయలకి అధిపతులు, మీరు లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి రాయలను పెట్టుకునే కెపాసిటీ మీకుంది. ఏం తక్కువ? మీరు తిమ్మిని బమ్మి చేయగలరు, బమ్మిని తిమ్మి చేయగలరు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేస్తుంది అదే కదా. 2010-11లోనే అతని మీద 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసు నమోదైన ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ తప్పించుకుని తిరగలుగుతున్నారు కదా, బెయిల్ మీద ఉండగలుగుతున్నారు కదా, బిమ్మిని తమ్మి చేయగలుగుతున్నారు కదా. మీకు వెనతో పెట్టిన విద్యే కదా. ఎందుకు మీరు భయపడుతున్నారంటే చాలా క్లియర్గా వాళ్ళ నేరానికి సంబంధించిన ఎవిడెన్స్ దొరికింది. వీళ్ళు మీకు ఉదాహరణ చెప్తానండి. ధనంజయ రెడ్డి, కిష్టమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా పోయాలి ముందస్తు బెయిల్ కోసం. సుప్రీంకోర్టు చెప్పింది ప్రైమా ఫేసి ఉంది, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ సిట్టు ముందు ఉంది, ఆధారాలు కనపడుతూ ఉన్నాయి, మీకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని కొట్టిపడేసింది. అంటే ఈ ఉదాహరణలన్నీ మిథున్ రెడ్డి కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. అంటే జైలుకు పోవాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. జైలుకు పోతే బయటికి రావటం కష్టం.
అనేక అక్రమాస్తుల కేసులు మన మీద ఉన్నాయి. ఈ లిక్కర్ స్కీమ్ మాత్రమే కాదు, అనేక విషయాలు భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, బెదిరింపులకు సంబంధించి కావచ్చు, అనేకమైనటువంటి ఉన్నాయి. అటవీ భూములు కూడా నేను మా నాన్నగారు ఆక్రమించుకున్నటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తే నేను కొన్ని సంవత్సరాల తరబడి జైలు జీవితం గడపాలి. ఈ జైలు జీవితాన్ని గడిపే క్రమంలో మద్యం కేసు కనుక తేలితే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి. రాబోయే కాలంలో ఎంపీగా పోటీ చేసి అర్హతని కోల్పోతాను, ఉన్న ఎంపీ పదవిని కోల్పోతాను. అంటే కళ్ళ ముందు చేసిన నేరం కానీ ఆ నేరానికి సంబంధించిన శిక్షలు కానీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఒకసారి అరెస్ట్ అయితే వాళ్ళ బిజినెస్ రిప్యుటేషన్ పడిపోయింది, వాళ్ళకున్నటువంటి బిజినెస్ కంపెనీల యొక్క ట్రేడ్ మార్క్ పడిపోయింది, షేర్లు పడిపోతాయి. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. అందుకే తప్పించుకొని తిరగటం. తప్పు చేయని వాడు చట్టం ముందు ఎదుర్కొంటాడు, తను నేరం చేయలేదని తొడలు కొడతాడు, తప్పు చేసిన వాడే పారిపోతాడు. సో చూద్దామండి, ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ మాత్రం రంగం సిద్ధమవుతుంది. సో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ తలుపులు తెరుచుకుంటాయా లేదనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.